ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక సాధారణ బాలుడి నుంచి ప్రపంచాన్ని మార్చిన మహానుభావుడిగా మారిన వ్యక్తి కథ. అతనే ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ జన్మించింది జూన్ 28, 1971 ప్రిటోరియా, దక్షిణాఫ్రికాలో. అతని తండ్రి ఎరోల్ మస్క్ ఇంజనీర్, తల్లి మే మస్క్ మోడల్ అండ్ డైటీషియన్. చిన్నప్పటి నుంచి ఎలాన్ చాలా ఒంటరి స్వభావం కలిగిన వాడు. స్కూల్లో అతని పిల్లలు ఎగతాళి చేసేవారు, కొన్నిసార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ అతనికి ఒక గొప్ప అలవాటు ఉండేది, అదే పుస్తకాలు చదవడం. రోజుకు గంటల కొద్దీ సైన్స్, టెక్నాలజీ, స్పేస్ గురించి చదువుతూ ఉండేవాడు. ఎలాన్ మస్క్ 12 ఏళ్ల వయసులోనే ఒక వీడియో గేమ్ తయారు చేశాడు. ఆ గేమ్ పేరు బ్లాస్టర్. దానిని అతను $500కు అమ్మాడు. అప్పుడే ప్రపంచం చూసింది ఈ పిల్లాడు సాధారణమైన వాడు కాదని. ఎలాన్ మస్క్ కి ఒక పెద్ద కల ఉండేది, అమెరికాకు వెళ్ళాలి, పెద్ద ఆవిష్కరణలు చేయాలి అని. 17 ఏళ్ల వయసులోనే తన దేశాన్ని వదిలి కెనడా, తర్వాత అమెరికా చేరాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ చదివాడు. కాలేజీ పూర్తయ్యాక తన తమ్ముడు కింబల్ మస్క్ తో కలిసి ఒక చిన్న ఆఫీసులో ఒక కంపెనీ మొదలు పెట్టాడు. దాని పేరు జిప్2. ఇది పత్రికలకు ఆన్లైన్ మ్యాప్స్, బిజినెస్ డైరెక్టరీలు ఇచ్చేది. 1999లో జిప్2 కంపెనీని $300 మిలియన్ అమ్మేశాడు. అప్పుడు ఎలాన్ మస్క్ కి వచ్చాయి $22 మిలియన్. అయినా అతను ఆగలేదు. తర్వాత ఎలాన్ మస్క్ x.com అనే కంపెనీ మొదలు పెట్టాడు. అదే తర్వాత పేపాల్ గా మారింది. ఈ పేపాల్ ప్రపంచానికి ఆన్లైన్ పేమెంట్స్ పరిచయం చేసింది. 2002లో పేపాల్ ను ఈబే $1.5 బిలియన్ కొనుగోలు చేసింది. ఎలాన్ మస్క్ కు $180 మిలియన్ వచ్చాయి. అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు, ఈ డబ్బుతో నేను ప్రపంచాన్ని మార్చాలి అని. ఎలాన్ మస్క్ కి చిన్ననాటి నుంచి ఒక కల ఉండేది, అదే మనుషులను మార్స్ కు పంపాలి అని. 2002లో అతను స్థాపించాడు స్పేస్ ఎక్స్. కానీ మొదటి 3 రాకెట్ ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి. డబ్బంతా పోయింది. కంపెనీ మూసే పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా అతను వదలలేదు. 4వ ప్రయత్నంలో విజయం సాధించాడు. ఈ రోజు స్పేస్ ఎక్స్ నాసాకి రాకెట్లు పంపుతుంది, ఉపగ్రహాలు ప్రయోగిస్తుంది, మార్స్ మిషన్ ప్లాన్ చేస్తుంది. ఎలాన్ మస్క్ 2004లో టెస్లా కంపెనీలో అత్యధిక మొత్తం పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ కంపెనీకి చైర్మన్ అయ్యాడు. అందరూ అనుకున్నారు ఎలక్ట్రిక్ కార్లు ఎవరు కొంటారు అని. కానీ ఎలాన్ మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ రోజు టెస్లా ప్రపంచంలోని నెంబర్ 1 ఎలక్ట్రిక్ కార్ కంపెనీ. పెట్రోల్ లేకుండా, కాలుష్యం లేకుండా భవిష్యత్తు ట్రాన్స్పోర్ట్ కు మార్గం చూపింది. ఎలాన్ మస్క్ ఇక్కడితో ఆగలేదు. మానవ మెదడును కంప్యూటర్ తో కలపడానికి న్యూరల్ లింక్ కంపెనీని స్థాపించాడు. భూమి లోపల టన్నెల్స్ వేసి ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి బోరింగ్ కంపెనీని స్థాపించాడు. ప్రతి ప్రాజెక్ట్ వెనుక ఒక లక్ష్యం, మానవ జాతి భవిష్యత్తును మార్చడం. 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చాడు. అతని లక్ష్యం ఎక్స్ ను ఒక యాప్ గా మార్చడం. సోషల్ మీడియా, పేమెంట్స్, న్యూస్, కమ్యూనికేషన్ అన్ని ఒకే చోట. ఎలాన్ మస్క్ విజయం వెనుక ఎక్కువ కష్టాలే ఉన్నాయి. ఎన్నోసార్లు ఫెయిల్యూర్, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు. అయినా అతను ఎప్పుడూ తన కలను వదలలేదు. ఎలాన్ మస్క్ జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. కలలు పెద్దవిగా ఉండాలి, ఫెయిల్యూర్ అనేది ముగింపు కాదు, కష్టం వచ్చినా వెనక్కి తగ్గకూడదు, డబ్బు కంటే లక్ష్యం గొప్పది, ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మనం మారాలి. ఈ రోజు ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల్లో ఒకడు. కానీ అతను కూడా ఒకప్పుడు ఒక చిన్న గదిలో కంప్యూటర్ ముందు కూర్చొని కలలు కంటున్న బాలుడే. అతను చేయగలిగితే మనము చేయగలం.